టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్కు ఫైనల్స్ ఏం కలిసి రావడం లేదు. ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీతో జరిగిన టైటిల్ మ్యాచ్లో అయ్యర్ సారథ్యం వహించిన పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. 10 రోజుల తర్వాత అయ్యర్ సారథ్యం వహించిన సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు ఫైనల్లో సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ చేతిలో ఓడిపోయింది. ఈ 10 రోజుల వ్యవధిలో అయ్యర్ 2 సార్లు ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ ఫైనల్ మ్యాచ్కి టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అయితే ట్రోఫీ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో అయ్యర్ బిహేవియర్ విమర్శలకు దారితీసింది. రన్నరప్గా నిలిచిన శ్రేయస్ అయ్యర్ టీంకు 50 లక్షల ప్రైజ్ మనీని అందజేసిన హిట్ మ్యాన్ మెడల్ను శ్రేయస్ అయ్యర్ మెడలో వేయబోతూ ఉండగా రోహిత్ శర్మకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. రోహిత్ చేతుల్లో నుంచి మెడల్ లాక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో రోహిత్ కూడా ఇబ్బందిగా ఫీల్ అయినట్లు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అయ్యర్పై మండిపడుతున్నారు. బలుపా అహంకారమా అని ఫైర్ అవుతున్నారు. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. రోహిత్ అయ్యర్ మంచి ఫ్రెండ్స్ అని, వాళ్ళిద్దరికీ ఇవన్నీ కామనే అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా అయ్యర్ అలా చేసి ఉండాల్సింది కాదు. రోహిత్ ఇచ్చిన మెడల్ని మెడలో వేసుకుని తనదైన స్టైల్లో వాక్ చేసుకుంటూ వెళ్తే బాగుండేది.